బిడ్డ రండి. అరే సన్నీ నువ్వు అక్క బావ వచ్చి రారా. బాగా బాగా మంచిగా అక్క మంచిగా అంత బాగా కదా అక్క మంచిగా చూసుకుంటున్నాం కదా. బాగా అంత మంచిగా కదా అక్క చూసుకుంటున్నాం మంచిగా. ఎండలు వచ్చారు మరి అట్లా చూసుకుందామని వచ్చినా మీ బిడ్డ చూద్దాం మా తమ్ముడు చూద్దాం మా నాన్న చూద్దాం అంటే తీసుకొని వచ్చిన. ఇక తమ్ముడు అంటే ప్రాణం బిడ్డ కదా చిన్నప్పటి నుంచి పెంచింది కదా. దీపు మంచి పెట్టరా మంచిగా తీసుకురా అక్కును బాగా వచ్చారు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు అంత మంచిగా మధ్యాహ్నం తినచ్చిరా మీరు ఎట్లా తినచ్చినట్టరా ఎందుకు రారని చెప్పాలి. బాగా పొలం కోతకొచ్చిందా మరి? కోతకొచ్చిందా 4-5 రోజులు కోస్తాం. పొలం కోతకొచ్చినప్పుడు నువ్వు రావాలి, కోసినప్పుడు అనే ఉండాలి. అత్త బాబా నేను పొలం కోతావు బా నువ్వు? నేను అత్త అత్తడు 10 రోజులు ఉంటాడు. అయితే కానీ బాబా అట్లా బయటికి పోయేద్దా. సరే పా. ఏమే నేను బావని తీసుకొని అట్లా బయటికి పోతానా? నేను పోయి వచ్చే వారికి ఆ నాటుకోడి అండి పెట్టు, అలాగే గుడాలు వేసి పెట్టు, ఓకేనా? బాబా అరే బావని మంచి కలుసుకో, తీసుకుపోయినట్టు కాదు. మళ్ళీ వచ్చే వరకు ఇంత వంట తయారు చేయాలి. వాళ్ళు ఆకలి కూతారు. అవును మా తమ్ముడు మంచిగా చూసుకుంటాను. మంచిగా చూసుకుంటాను అక్క. మా తమ్ముడిని మంచిగా చూసుకో. సరే అక్క. అవును బాబు గొల్లు వేసుకుంటానా? వాళ్ళే వేసుకుంటాను. ఒకరిని మర్చిపోయినా కూడా మరదలు చాలా మంచిది, యాళ్ళ గుర్తు చేసి మరీ వేపిస్తుంది. మా నాన్నని మా తమ్ముడిని మంచిగా చూసుకునేది నువ్వే. గుర్తు చేసి గట్లనే వేయించుకొని అలా గట్లనే కాపాడుకో. సరే అక్క. నా బాధ్యత అంతా ఇప్పుడు నీ మీద పెట్టినా. సరే నా తమ్ముడిని బంగారం లెక్క చూసుకోవాలి. చూసుకుంటా అక్క. మంచిదిరా, నువ్వెట్లా అరుచుకున్నావో నీ మరదలు కూడా అట్లనే అరుచుకుంటుంది. మొత్తం మీద మంచి కూడలు వచ్చింది మన ఇంటికి. అవును కానీ వీళ్ళు పోయి చాలాసేపు అయితే ఇంక అత్తలేరు కదా. ఇది అత్తరు కావచ్చు బిడ్డ. అనగానే వచ్చింది కదా. ఏమైంది బావా? మా తమ్ముని పైసలు నొడగొట్టినా గిద్ది సోపు తీసుకోపోయాను. సరే కానీ కాళ్ళు కడుక్కోపోను పోతమ్మా. కూర మస్తు అంటే దీపు. మా చెల్లె కాదు, మీ అక్క కూడా మస్తు ఆడుతుంది. సుమా ఏ పోదామే, ఇంటికాడ బాగా పనులు పేస్తాం. సరే బిడ్డ మెల్లగోదు మరి పోతాం. ఎప్పుడో సార్ వస్తారు బాబా, 2 రోజులా ఉండలేవు నువ్వు మా అక్క. ఇంటికాడ పనులు బాగున్నాయి, లేకపోతే ఉంటాం ఉండబోదామా? సరే సరే బా పోయేస్తారా బాబు? పోయేస్తాను అమ్మ, పోయేస్తా. జాగ్రత్తగా ఉండు సరేనా? బాబా పోయినాక ఫోన్ చేయి అక్క, జాగ్రత్త. మా వాళ్ళకు నువ్వు నేనంటే మస్తు ప్రాణం. నీకు ఏం తెలుసు? మా తమ్ముడికి ఇప్పుడు ఇష్టం అంటే. ఏమైంది ఇంకెంతసేపు తయారవుతావు? తయారైతానా? ఆగరాదు.
పోయేస్తాం. సరే బిడ్డ ఆ? చెప్పరా అక్క ఇప్పుడే వస్తారా వానే? ఇప్పుడే వస్తాను తమ్మ. వచ్చింది మా తల్లి, ఇక మేము ఫంక్షన్కి పోయినట్టే. బాపు అక్క వచ్చింది. అక్క దా అక్క లోపలికి పోదా. మంచిగా ఉన్నావా బాబు? గొర్రెలు వేసుకుంటారా? వేసుకుంటాను. దీపు అక్కకి చాయ్ పెట్టుకో. ఒకదాని వచ్చిందా? ఒకదాన్ని వచ్చిన బాబు. అల్లుడు పని చేస్తున్నాను. అల్లుడి పొలం కాడికే పోయిండు. ఇక వారం 10 రోజులు అవుతుంది కదా, తమ్ముడు నుండి నేను చూసిపోదాము ఒకసారి అని చెప్పి వచ్చిన బాబు. ఎటు పోతారు రైట్ తయారైండు. నేను వచ్చినాక ఆగినట్లున్నది. పోయి రాకపోయిండ్రు. ఎట్లేదక్క ఊర్లో చిన్న ఫంక్షన్ ఉన్నది, పోయేసి వస్తా అనుకున్నా. ఇక నువ్వు వచ్చినావు కదా, అది ఉంటుంది నీకు తోడుగా, నేను పోయేసి వస్తా. మరి ఇద్దరు కలిసి పోయి రాకపోయింది. ఎందుకు అక్క నువ్వు వచ్చినావు కదా, అది ఉంటది, నేను పోయేసి వస్తా. సరేనా? వెళ్ళకపోతామా? సరే అక్క జాగ్రత్త. ఎప్పుడు కొత్తారు? 2-3 రోజులు పోతారు. 2-3 రోజులకు పోతారు కావచ్చు బాబు. ఈ దేశం మీద ఇట్లే ఉన్నారు అక్క తమ్ముడు. ఎవరికి లేదు అక్క, నేను ఒక్కరికే ఉన్నట్టు ఫీల్ అవుతాను. తమ్ముడు తీసుకోరు 2-3 రోజులు. తమ్ముడు రాకుంటే పొలం ఎట్లయితుంది? మరకలు కూడా తీసుకోరా, దానికి పని రాదు, పని నేర్చుకుంటుంది ఇంత. పాపం చదువుకున్న పొల్ల కదా బాబు, అద్దుకొని ఉండదు. చదువుకున్న పని అయితే ముందు ముందు చేసుకుని బతుకుతారు. ఎట్లా మనకెవరున్నారు బాబు? అమ్మాయినా అదే, అందరు అదే కదా. ఇక నేర్చుకుంటుంది. అట్లా ఒడ్డు వినండి నిలబడతారు. తీసుకోపోతుంది. నీ కోడలు తీసుకుపోయి అన్ని పనులు నేర్పిస్తా. సరేనా? అది లెక్క పనివంతరాలు కావాలి కదా. నా లెక్కన నన్ను అల్లుడు ఎటు పని పోనీతలేడు బాబు. ఇది వచ్చింది కాబట్టి పెయిన్ పోకుండా ఒకటే ముందే పని తేవాలి కదా దానికి. అట్లా సరే బాబు. నీవేంద్రా? నేను తాగడం మానేశాను. అవును బాబు, ఇక బయట కూర్చుందాం పారా. అదే అవును కానీ బాబు, తమ్ముడు ఎవరి ఫంక్షన్కి పోయిండే? రమేష్ వాళ్ళ ఫంక్షన్ పెట్టి పెట్టా. ఏం ఫంక్షన్ అది? వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకున్నారు. ఇళ్ళలో వేరే అలా. జరిగింది అక్క. ఓకే మంచిగా జరిగింది. నువ్వు అన్న తిన్నావా? తిన్నా. కూర సూపర్ అండి. బాప నువ్వు తిన్నావా? తిన్నారా? ఇద్దరం కలిసి తిన్నా. సరే తమ్మా, నేను పోతా. నువ్వు రాకముందు నేను పోతే నువ్వు ఎక్కడ బాధపడతావు. ఇవాళ రాకున్నా వచ్చిందా ఇంత ముందుగా అక్క? ఇప్పుడే పోతా అంటే ఎట్లా? ఇక బావ పొలం కాడికి పోయేస్తాడు. పోయే వరకు ఇంటికాడ లేననుకో ఆగం తిరుగుతాడు. ఎందుకు వచ్చింది పోయి ఇంటికాడు ఉంటా. ఏం కాదు, బావనికి ఇటే రమ్మాను సాయంత్రం. ఇక రాడు, నేను పోయేస్తాను. జాగ్రత్త బాపు, పోయేస్తాను. జాగ్రత్త మా తమ్ముడు. రామిడా ఇప్పుడు వస్తావా? తమ్ముడు ఎటు పోయిండా? ఇవ్వక మాడి చెట్టు కాడు పోయి బిడ్డ. మా చెట్లలో ఏం చేస్తాడు? ఏమో మరి ఇప్పుడు పని ఉందని పోయిండు. వరకు అయిపోయిందా బిడ్డ? అయిపోయింది బాబు. కల్లం లడ్లు ఇంటికి కూడా వచ్చినాయి. కల్లం లడ్లు ఇంటికి వచ్చేరాక మస్తు ఇబ్బంది అయింది. పొల్లగాన్ని రమ్మంటే రానే రాలే 2 రోజులు. మరి ఇప్పుడు తీసుకుని రాకపోయినా వాళ్ళు ఒక దాని వచ్చి నువ్వు ఇంటికాడ ఎవరు లేరని నేను ఉంటే పోయి రాపో అని అన్నాడు. ఏం చెప్తాను ఇక్కడ? మీ అక్క వచ్చింది అక్కడ. అక్క వచ్చిందా? మీ అక్క వచ్చిందని బాగా సంబరపడతాను. ఈ అచ్చుడేంది పోవుడేంది? మా అక్క అత్తే నీకేమైతుంది? మమ్మల్ని చూడబుద్ధి అవుతుంది. మా అక్క మా ఇంటికి వస్తుంది. ఈ లోకంలో నీకు ఒక్కదానికే ఉన్నదా అక్క? ఇంకెవరికి లేదా? అచ్చుడేంది పోవుడేంది? వచ్చినప్పుడల్లా మీ నాన్న ఎంత ఇచ్చి పంపుతాడు నీకు తెలుసా? అందుకే మీ అక్కోళ్ళు ఉన్నోళ్ళు అవుతాండ్రు, మనమేమో లేనోళ్ళం అవుతాను. మీ నాన్న వచ్చినప్పుడల్లా ఎన్ని ఇచ్చి పంపించిండో. నా ఒంటి మీద కనీసం తాడు కూడా లేదు. మీ నాన్న మీ అక్కకి ఇంకెంత ఇచ్చి పంపిస్తాడో. నువ్వు పోయి మీ నాన్నకి నిలదీస్తావా లేదా? లేకపోతే నేను మా అవ్వగారింటికి పోతాను. ఇవన్నీ అవసరంగా జరగ. అక్క ఎప్పుడు వచ్చినావు? అప్పుడే వచ్చినమ్మా.
అంత మంచిదేనా? మంచిది. బాగా మంచిగా ఉన్నాడా? మంచిగా ఉన్నాడు తమ్మ. నాన్న నీతో కొంచెం పని ఉందని ఇట్లా. ఏంది నాన్న అక్క ఊకి ఇంటికి ఎందుకు వస్తుంది? నువ్వేమైనా ఇచ్చి పంపిస్తానవా? నా పెళ్ళామో నన్ను తిడుతుంది. ఊకి ఎందుకు వస్తుంది అక్క ఇంటికని? నా పెళ్ళం మీద పుస్తలు తాడు ఇంకా లేదు నాన్న. నా పిల్లని చెప్పినట్టు అక్కకి నువ్వు ఇంకెన్ని పంపిస్తాను, అందుకే వారానికి ఒకసారి వస్తుంది అక్క ఇంటికి. అట్లా కాదురా. అట్లా కాదు ఇట్లా కాదు నాన్న, నువ్వేం చెప్తావు నాకు తెలియదు. అక్క ఇంకోసారి ఇంటికి వస్తే నా పిల్లం దాని ఇంటికి పోతా అంటుంది. నేనేం చేయాలి? నువ్వేం చెప్తావు తెలియదు. పోయి అక్కకి చెప్పు నా ఇంటికి మాత్రం రావద్దు. నానా తమ్ముడు నేను వెళ్ళొస్తారా? నీ నోట్లకి ఎట్లా వచ్చింది రా అక్కని ఇంటికి రావద్దని చెప్తానికి? అరే అది ఇవ్వాలనుకుంటాను రా. నువ్వు పుట్టి నాకేంటనే అమ్మ చచ్చిపోతే పసుగుంటైనా నిన్ను అది పానం లెక్క చాదుకున్నది రా. అరే అది నేను తమ్ముని లెక్క చూడలేదు, అదో కన్న తల్లి లెక్క చూసిందిరా నిన్ను. కింద దించితే ఎక్కడ మట్టి అంటుందో అని చెప్పేసి భుజాల మీద వెచ్చుకున్నారా. నీ కాలుకు ముళ్ళితో పళ్ళతో తీసిందిరా అది. అరే అది నీకంటే 10 ఏళ్ళు పెద్దదైనా పెళ్లి చేసుకో బిడ్డ అంటే కూడా నేను పెళ్లి చేసుకొని అత్తగారింటికి పోతే తమ్ముని పరిస్థితి ఎట్లా నాన్న? నేను తమ్ముని పెళ్లి చేశాక నేను పెళ్లి చేసుకుంటాను రాది. అరే అది ఎప్పుడు ఎల్లకాలం నీ బాగోరేదా? అది నీ దగ్గరికి వెళ్ళి అదో ఏదో కొంటపోయి బాబది కాదురా. అది వారానికో 10 రోజులకు వచ్చేది నన్ను చూసాను కాదురా. నా కొడుకు లెక్క పెంచుకున్న నా తమ్ముడు సంసారం ఎట్లున్నదో చూస్తానికి వస్తుంది రాదు. అరే దానికి కొంటపోవటానికి మన దగ్గరే ఉన్నదిరా. ఆటో ఇటో చేసి దాని సంసారమే మనకంటే మంచిగా ఉన్నదిరా. ఇంకా మనకు దేనికి ఆశపడదు రాదు. మన ఇంట్లో కోరుకున్నది అది ఒక్కటేరా, నువ్వు బాగుపడాలనే రాదు. నీకు ఎట్లా ఉంటారా అది దుర్బుద్ధి? దాని మీద నా మీద నీకు ఎట్లా అంటారు అనుమానం? ఇది నేనేమిత్ర దానికి? అది వచ్చిపోయేది నీకోసమే రా. సరే ఇన్ని రోజులు అక్క వారం రోజులు కనబడపోతే అక్కత్తలేదు అనడోనివి. నీకు ఏ దుర్బుద్ధి పట్టిందిరా? అక్కెందుకు అత్తంది అంటావు? అది వీడికి రానప్పుడు కూడా అది తినే 10 పూటప్పుడు కూడా ఫోన్ చేసి తమ్ముడు తిన్నాడా, ఏం చేస్తాడు, మంచుకున్నాడు, అన్నం గడప ఇక్కడ పో తినేది రాదు. అంత పానం కొట్టుకుంటారా దానికి నీ మీద? అరే ఇవాళ అది మరి ఇంటికత్తే నీ పిల్ల వెళ్ళిపోతానంటాను అవురా? అరే నీ పిల్ల ఉన్న సంసారం పెరుగుతో పెరగదో కానీ నీ అక్క మన ఇంటికి రాకపోతే నీ సంసారం పెరగదురా. ఇక్కడికి వెళ్ళి 1 రూపాయి 2 రూపాయలు కొంటపోయింది కాదురా. అది మనకు కావాలంటే తన పానం ఇస్తుందా? తన పానం ఇచ్చారని సంసారం లేకపోతే కానీ నీ దగ్గరికి వెళ్ళి సిల్లిక్కగా కొంటపోతురా. అరే ఇంకోసారి అనకురా అక్క నా ఇంటికి రావద్దని. రావాలి నా కళ్ళమ్మ గట్టి అక్క రావద్దన్నావు. లేని తర్వాత దాని కళ్ళతో చూస్తావురా. అయ్యో బిడ్డ ఇట్లా చెప్తాడు.
రేపెట్లా చూస్తాడు మేడం. నాది తప్పైపోయింది నాన్న. అక్క నన్ను పాలకంటే ఎక్కువ గింత మంచిగా చూసుకుంటుందని నేను అనుకున్నాను. అక్క నా కోసం వస్తుందా? నేను ఏదైనా గుంట పోనీకి వస్తుందేమో అనుకున్నాను. నన్ను గింత మంచిగా పెంచిందా నువ్వు చెప్పేదాకా నాకు తెలియదు నాన్న. నేను అక్కని చూసేదాకా నా మనసు ఒప్పదు నాన్న. నేను అక్క దగ్గరికి పోతున్నానా? నేను అక్క దగ్గరికి పోతున్నా ఉండు, నేను అక్కని తీసుకుని వస్తా. కనకన్నా నీ కొడుకు యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ తీసుకుపోతాను రాయే తొందర. సన్నుకు యాక్సిడెంట్ అయిందా? అందరు బయటికి వెళ్ళండి. బయటికి వస్తారు పని నన్ను బయటికి అబ్బాయి దాన్ని రమ్మండి. మీ వాడేనా? మా కొడుకు. మరి మీ కొడుకు హెడ్ ఇంజ్యూర్డ్ అయింది, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. ఆపరేషన్ 5 లక్షలు ఖర్చు. అరే నర్సు కొడుకు యాక్సిడెంట్ అయిందిరా. 5 లక్షలు కావన్నట్టు. నన్ను పైసలు చూడండి మళ్ళీ కానీ నీ దాంట్లో పడి తెలియవానుకురా. ఎన్నుంటే కానీ చదువురా నేను మళ్ళీ కానీ చదువు ఎన్నుంటే కానీ చదువు. నా బిడ్డని చెప్తా ఎన్నుంటే కమ్మంట. హలో బిడ్డ, తమ్ముడికి యాక్సిడెంట్ అయింది. దవాఖానలు తీసుకొచ్చి 5 లక్షలు అయితే ఆడు పట్టుకోరాదు. తమ్ముడికి యాక్సిడెంట్ అయిందన్న. డబ్బులు కావాలంటే అన్న. డబ్బులు కావాలన్నా. ఉండవదాలే డబ్బులు ఉండవదా? 8 లక్షలేగా నీ తమ్ముని కాపాడుకున్నాలే. 8 లక్షలైనా మీ తమ్ముని కాపాడుకున్నానే. పోదాంపా, తీసుకొని పోదాంపా. ఎట్లున్నది తమ్ముడికి? తమ్ముడు ఎక్కడున్నాడు?
అక్క అమ్మ చేసే సేవలకు ఏమాత్రం తక్కువ కాకుండా తన తమ్ముడికి చెల్లెలకు సేవ చేస్తుంది. అలాంటి అక్కను భార్య మాటలు నమ్మి దూరం చేసుకోకండి. అక్కను దూరం చేసుకుంటే అమ్మను దూరం చేసుకున్నట్టే.